కూడా మూతపడతాయి. వీటికి పులి స్టాప్ పెట్టడం కోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ అరెస్టుల్ని తెలంగాణ సమాజం ఏమైనా ఖండిస్తుందా? డెఫినెట్గా అండి. ఎందుకనంటే తప్పు ఎవరు చేసినా తప్పే, ఎక్కడైనా సరే ఖచ్చితంగా. ఎందుకనంటే నీకు నోరుంది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు వాగి ఇందాక నేను చెప్పాను కదా, కరెక్ట్ అంటారా? 100%. ఎందుకనంటే అరెస్ట్ చేయడం కాదు. కొంతమంది ఆంధ్ర పోలీసులు ఎక్కడికి ఎలా వస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు? ఖచ్చితంగా వస్తారండి. మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ నుంచి దొంగతనం చేసి తెలంగాణలో కూర్చుంటే ఈరోజు ఎంతమందిని తీసుకెళ్ళట్లేదు. పోలీస్ వ్యవస్థకి ప్రపంచం మొత్తం తిరిగి తప్పు చేసినటువంటి వ్యక్తిని కాలరు పట్టుకొని తన్ని తీసుకునేటువంటి హక్కు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రోజు ఒక జేబు దొంగతనం చేసిందండి. జేబు దొంగకి ఐపీసీ సెక్షన్ ప్రకారం ఒక సెక్షన్ వేస్తే అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్గా వర్తిస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన భారతదేశం మొత్తం వస్తుంది కదా. మన సెక్షన్ మొత్తం వచ్చినప్పుడు ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు దేశంలో ఎక్కడున్నా ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాలి కదా. మరి కేఎస్ ప్రసాద్ గారు మిమ్మల్ని అయ్యా ప్లీజ్ అడగండి. శంకర్ గారు మీరు అన్నది కరెక్ట్. పోలీసులు ఎక్కడికైనా వచ్చి అరెస్ట్ చేసే ప్రొసీజర్ ఉంది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. చెప్పండి. సారీ సార్, నేను అంటుంది లక్ష్మణ్ గారు, మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఆ వ్యక్తి, నేను ఇప్పుడు బేగంపేటలో ఉంటాను, నాకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పంజగుట్టకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఉంది మేము తీసుకెళ్తాం అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఎస్కార్ట్ తో వచ్చి నేను తీసుకెళ్లిపోవచ్చు. నో కాంప్రమైజ్, దే హావ్ ద డిస్క్రిప్షన్. బట్ లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లేకుండా ఎత్తుకెళ్ళిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయడమే ఆక్షేపణ. ఇక్కడ కేవీఆర్ విషయంలో అరెస్ట్ గురించి నేను అంటుంది కాదంట్లే. లోకల్ పోలీస్ అక్కడ ఎస్కార్ట్ ఉంటే మీరు చెప్పిన ఆంధ్ర పోలీసుకి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఓకే అండి, నో కాంప్రమైజ్ దాంట్లో నేను ఒప్పుకుంటాను దానికి. కానీ డైరెక్ట్ గా వచ్చి ఎత్తుకెళ్ళడానికి వేరే స్టేట్ లో కుదరదు. తర్వాత మీరు ఇందాక నుంచి హైదరాబాద్ లో ఉంటున్న యూట్యూబర్లు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా హైదరాబాద్ లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడకూడదన్నో చాలా తప్పు. నేషనల్ మీడియా ఢిల్లీ ముంబైలో ఉంటది కూర్చుని, ఆడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడకూడదంటే ఏం చట్టం అండి అది? ఎవరు చెప్తున్నారు అది? భావ ప్రకటన స్వేచ్ఛల్లో ఒడిదుడుకులు ఉన్న దాని మీద మీరు క్లాస్ 2 చెప్పారు చూడండి, అది కరెక్ట్. దాని మీద మీరు యాక్షన్స్ తీసుకోండి, నో కాంప్రమైజ్. కానీ హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్ర గురించి మాట్లాడకూడదు, లేకపోతే ఢిల్లీలో కూర్చొని ఆంధ్ర గురించి మాట్లాడకూడదు, ఇవి ఇలాంటివి కుదరరు. మాట్లాడొద్దనే పదం నేను అనలేదండి. మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడాలనే పదం నేను మాట్లాడలేదండి. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి పాశం యాదగిరి గారు లాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారండి. సో వీళ్ళందరూ ఏం మాట్లాడుతా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని తిడతా ఉన్నారు. చాలా బ్రహ్మనాయుడు గారు పోలీసులు ఎలా వస్తారని మాట్లాడుతున్నారు, వారి గురించి మాట్లాడారు. నేను అదే చెప్తున్నా, పాసం యాదగిరి గారి గురించి మాట్లాడే అంత దగ్గర అన్నప్పుడు రాష్ట్రానికి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అతను. ఇవాళ ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. రెండో విషయం, ఇవాళ సమైక్య రాష్ట్రంలో జరిగిన దాష్టికాల మీద ఈ రోజు కూడా అదే నేపథ్యం అక్కడ పునరావృతం అవుతుందన్న నేపథ్యంలో మాట్లాడుతున్నాడు ఆయన. కేఎస్ ప్రసాద్ గారికి నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నా. పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు, మీరు ఇందాక అన్నారు చాలా విలువలతో కూడుకున్న వ్యక్తులు ఏదైతే పాశం యాదగిరి గారు అని చెప్పేసి అని అన్నారు. మరి ఇంత సీనియర్, ఇంత మేధావులైనటువంటి పాశం యాదగిరి గారు నోటికి కనీసం అదుపు లేకుండా పవన్ కళ్యాణ్ ఒక చిల్లరోడు, పవన్ కళ్యాణ్ చదువులేని మూర్ఖుడు, పవన్ కళ్యాణ్ ఒక శీలం లేని వ్యక్తి, తెలుగు ఇండస్ట్రీ మొత్తము సినిమా ఇండస్ట్రీ అన్నదే శీలం లేని పదాలని చెప్పడం ఇది కరెక్ట్ పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పండి ప్రసాద్ గారు, మీరు ఇలా మాట్లాడలేదే. ఒక సభలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పుడు ఈ భావ ప్రకటన అనేది కరెక్ట్ పద్ధతి కాదని వ్యతిరేకించినటువంటి మీరు మరి దీన్ని కూడా వ్యతిరేకిస్తారా, దీన్ని సమర్థిస్తారా? నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా వాడు చంద్రబాబు నాయుడు పంపించాడా, వాడు ఆంధ్రోడు పంపించాడా, వాడు తెలంగాణ పంపించాడా అని అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఇదే పాశం యాదగిరి గారిని మిమ్మల్ని ఆయన సపోర్ట్ చేస్తున్నందుకు గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో నీళ్లు నిధులు ఉద్యోగాలు ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ, అమరవీరులతో తెచ్చుకున్న తెలంగాణ, ఈరోజు ఉద్యమకారులు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళకి రావాల్సినటువంటి వాటలు ఎక్కడికి వెళ్ళినాయి, వాళ్ళు పొందాల్సినటువంటి గౌరవం ఎక్కడికి వెళ్ళింది, దాని పక్షాన ఒక్కరోజు కూడా కనీసం పాశం యాదగిరి గారు ఎక్కడ గొంతెత్తారండి? మరి దేని గురించి మాట్లాడారు? దాన్ని మీరు సమర్థిస్తున్నారా? నేను ఒకటే ఒక మాట చెప్తా, పబ్లిక్ సెక్టర్ మొత్తం డైల్యూట్ అయిపోవడానికి మొత్తం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి విషయం తెలంగాణ సమాజంలో అందరికీ తెలుసు. అది తప్పండి. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు అడిగినప్పుడు నేను సమాధానం చెప్తున్నాను. చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి. పాసం యాదగిరి గారు అనే ఒక తెలంగాణ జర్నలిస్ట్ ఆయన యాస ప్రాస అన్నది ఇక్కడ తెలంగాణలో అరే తురే అన్నది సర్వసాధారణం. అదే నేను ఆంధ్రలో చదువుకొచ్చి మీరు నేను మాట్లాడిన సంయమమైన భాషని తెలంగాణలో సర్టన్ పీపుల్ దగ్గర నుంచి యాంటిసిపేట్ చేయడం, ఎక్స్పెక్ట్ చేయడం కుదరని పని. మూడోది, ఇవాళ మనకి ఆంధ్రాల మీద విపరీతమైన పోరాటం నేపథ్యంలో ఆంధ్రుల పాలనకి మనం బలైపోయాం,
తర్వాత ఆంధ్రుల నుంచి విముక్తి పొందే తెలంగాణ నేపథ్యంలో ఎలాంటి భావ ప్రకటన అన్నది సర్వసాధారణ ప్రక్రియగా ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడారు. సో ఇక్కడ మనం అతీతుడుగా యాదగిరి గారిని అయితే చూడలేం. శంకర్ గారు మీరు లక్ష్మణ్ గారు ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రుల జులుం మీద చాలా మంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా మాట ఎవరో ఎందుకు కేసీఆర్ గారే మనం తినే బిర్యానీ మీద మనం తినే ఒక్క నిమిషం కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఉండండి దయచేసి. బ్రహ్మనాయుడు గారు నిన్న ఘోరం అసలు. ఇవన్నీ ఇంగ్లేం కానీ బ్రహ్మనాయుడు గారు పోలీస్ వ్యవస్థ అక్కడికి వచ్చి కూర్చుండి బ్రహ్మనాయుడు అక్కడికి గారు. వస్తే అమరవీరుల స్తూపం దగ్గరికి అక్కడికి వచ్చేసి ఏదైనా ఆ వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి కనుక ఒక పోలీస్ వ్యవస్థ అక్కడికి వస్తే ఏయ్ ఆంధ్రోడు వారా, నువ్వు ఆంధ్ర పోలీసు వారా, నువ్వు ఇక్కడ నుంచి దెంగేరా, అరే వాడు పంపించిండారా, వాడు చంద్రబాబు గారు పంపించిండారా, అరే పవన్ కళ్యాణ్ గారు పంపించినారా అంటే ఏమన్నట్లండి ఇది? ఇదే పదజాలం. దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా ప్రసాద్ గారు చెప్పండి? బ్రహ్మనాయుడు గారు మాట్లాడే భాష కరెక్టా? ఏంటండి? డిస్కషన్ కనీసం బ్లర్ చేసుకున్నారా మాటని? ఎవరు మీరే మాట్లాడింది మీకు చెప్పాలి కదా సార్, మీరు ఎన్కేసుకొస్తారు కదా. దారుణంగా మాట్లాడుతున్నాడు. పాశం యాదగిరి గారు మాట్లాడినటువంటి ఆయన వ్యక్తిగా మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా సార్. ఆయన ఏం మాట్లాడిందో చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది, తెలియాలి. ఈరోజు చూసిన ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియాలి, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలియాలి. వైసీపీ ప్రభుత్వం అంతా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? రావణ్ అనే వ్యక్తికి ఒక దేశాన్ని, దేశంలో ఉన్నటువంటి మతాల పట్ల అందరూ కూడా గౌరవించేటువంటి ఒక దేవుడి పట్ల మాట్లాడినప్పుడు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ఏదైతే వ్యక్తులు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? బ్రహ్మనాయుడు గారు ఓకే సమయం లేదు, కంక్లూజన్ తీసుకుందాం. అనుభవం బ్రహ్మనాయుడు గారు శ్రీకాంత్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్, సమయం తక్కువ ఉంది. బ్రహ్మనాయుడు గారు ఇంతకు ముందు ప్రసాద్ గారు మాట్లాడుతూ చాలా సాచాగా ఇంకా ఏవి టీవీలు మన యూట్యూబ్ ఛానళ్లకు డబ్బు ఇచ్చినట్లు వీళ్ళకి అలవాటు ప్రసాద్ వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళు సీమ రాజా అనే ఒక సీమ, దీన్ని ఇంకొకటి మన ఆర్పి కిరాక్ ఆర్పి అనే అతన్ని పెంచి పోషిస్తున్నారు. వీళ్ళకు డబ్బులు ఇచ్చే అలవాటు వీళ్ళకు స్టార్ట్ అయింది. అది ఇంకా దీన్ని పోతే ఇంకా మన ప్రసాద్ అన్న చెప్పినట్లు తపాలా టీవీలు ఏం మాట్లాడుతుంటాయో ఏం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ప్రసాద్ గారు మామూలుగా చెప్తుంటారు తపాలా ఛానల్లోని అట్లా రాష్ట్రంలో తపాలా టీవీలు కొన్ని ఉన్నాయి. తపాలా టీవీలు, ఆ టీవీలు ఎప్పుడు విషం చమ్మడమే వాళ్ళకు ఒక పని అన్నట. అటువంటి వాళ్ళందరికీ చెప్పండి ప్రసాద్ గారు, మీరు చెప్పవలసిన పని అది. ఆ